ముంతా తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మనతో ప్రత్యేక అధికారి ఆర్‌పీ శిశోడు ఉన్నారు. సరే ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు? జిల్లా ఏ విధంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం ఇప్పుడు లో లయింగ్ ఏరియాస్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. కాలనీస్ ఎక్కడైతే వాటర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి వాళ్ళని వాచ్లో పెట్టాము. ప్రతి జిల్లాలో రిలీఫ్ సెంటర్సు లేకపోతే సైక్లోన్ షెల్టర్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరిగింది. షార్ట్ నోటీస్లోనే పబ్లిక్ని అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ ఆల్రెడీ హాస్పిటల్స్లో లేకపోతే రిలేటివ్స్ దగ్గరికి చేర్చడం జరిగింది. లో లయింగ్ కాజ్వేస్ ఏదైతే ఉన్న కల్వర్ట్స్ కాజ్వేస్ అవి ఓవర్ఫ్లో అయితే అక్కడ పికెటింగ్ చేయడము, అక్కడ శాండ్ బ్యాగ్స్ చేయడం జరిగింది. అక్కడ ట్రాఫిక్ ఆపిస్తాం. రేపటి నుంచి ప్రైవేట్ ట్రాఫిక్ కూడా ఓన్లీ ఎమర్జెన్సీ వాళ్ళే వెళ్తారు, లేకపోతే మిగతా వాళ్ళని ట్రాఫిక్ కూడా అలౌ చేయము. గాలివాన ఎక్కువ పడుతుంది కాబట్టి హోర్డింగ్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓల్డ్ వీక్ ట్రీస్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఏమైనా పోల్స్ వీక్ అయితే అవి రిప్లేస్ చేయడం జరుగుతుంది. అదంతా మనం అప్రమత్తంగా అందరూ ఉన్నారు. ప్రతి మండల్లో డిస్ట్రిక్ట్లో కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, స్టేట్లో కంట్రోల్ రూమ్ ఉంది, అండ్ అన్ని కంట్రోల్ రూమ్ ఫంక్షనింగ్లు ఉన్నాయి. ఇది మొత్తానికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడైతే పల్లపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, అలాగే పురాతన బిల్డింగ్స్ కానీ, అలాగే పాత చెట్లు ఇట్లాంటివి సంబంధించి కూడా రిమూవ్ చేసే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు అయితే కూడా తీసుకున్నామని చెప్పి కూడా అధికారులు తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ అధికారులుగా నియమించబడిన ఆర్‌పీ సిసోడియా, కాంతిలాల్ దండే కోస్తా జిల్లాలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలో అలాగే గాలి కానీ, అలాగే వాన అతిగా కురిసిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కూడా చూస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఎడిజన్ ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.